హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ టాక్స్ తెలుగు. మై నేమ్ ఈస్ గణేష్ అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలామంది ఒక మొబైల్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికి రిలేటెడ్గా నేను 5 సింపుల్ స్టెప్స్ అయితే చెప్తాను, వీటిని ఫాలో అవ్వండి. మీరు మీ మొబైల్ని ఈజీగా చూస్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ మీరు మొబైల్ కంపెనీని డిసైడ్ అవుతారు. లైక్ నేను వివో తీసుకుంటాను, ఒప్పో తీసుకుంటాను, రియల్మీ తీసుకుంటాను, ఎలా డిసైడ్ అవుతారు. సో మీరు ఫస్ట్ అయితే అలా డిసైడ్ అవ్వడం మానేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు మీ బడ్జెట్ని డిసైడ్ అవ్వండి అండ్ పర్పస్ని డిసైడ్ అవ్వండి. మీరు మీ పేరెంట్స్ కోసం తీసుకుంటున్నారా, గేమింగ్ కోసం తీసుకుంటున్నారా, ట్రావెలింగ్ కోసం తీసుకుంటున్నారా, లేదంటే యూట్యూబ్ కోసం తీసుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఆఫ్టర్ దట్ మీ బడ్జెట్ని డిసైడ్ అవ్వండి. మీ బడ్జెట్ డిసైడ్ అయిన తర్వాత మీ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. సో దానికి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ మొబైల్ మీరు కనుక ఎల్డర్స్కి తీసుకుంటున్నట్టయితే 15 to 20K బడ్జెట్లో బిగ్ స్క్రీన్ సైజ్ అండ్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ లైక్ 6000 to 7000 అండ్ డీసెంట్ కెమెరాస్ అండ్ డీసెంట్ ప్రాసెసర్ ఉండేలా చూస్ చేసుకోండి. ఆర్ మీరు కనుక ఒక జనరల్ పర్పస్ మొబైల్ కోసం చూస్తుంటే డీసెంట్ కెమెరాస్ అండ్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్, డీసెంట్ డిస్ప్లే అండ్ మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ని 25 to 30K బడ్జెట్లో అయితే చూస్ చేసుకోండి. ఆర్ మీరు ఒక ట్రావెలర్ వ్లాగర్ అయితే మీ మొబైల్ అనేది బ్యాటరీ బ్యాకప్ అండ్ కెమెరాస్ బాగుండేలా చూస్ చేసుకోండి అండ్ మంచి ప్రాసెసర్కి ఉండాలి ఫర్ ఎడిటింగ్. ఆర్ మీరు అంతకు మించి గేమింగ్ కోసం చూస్తున్నట్లయితే 30 to 40K బడ్జెట్లో మీ మొబైల్ బెస్ట్ ప్రాసెసర్ అయి ఉండాలి, అది గేమింగ్ మొబైల్ అయి ఉండాలి. సో అలా మీరు చూస్ చేసుకోవాలి. ఆర్ అంతకు మించి మీరు ఒక ప్రీమియం లుక్ ఉండే మొబైల్ కావాలి అంటే 40 to 50K బడ్జెట్లో మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అయినా చూసుకోవచ్చు, ఐఫోన్ ఆర్ అదర్ మొబైల్ అయినా కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ బడ్జెట్ని అండ్ మీ పర్పస్ని డిసైడ్ అయిన తర్వాత మొబైల్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం అకౌంట్ని ఫాలో చేసుకోండి.